అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. సో మొన్న అధ్యాయం అయిపోయింది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్టోరీ. ప్రతిదానికి ఒక కథ ఉంది అనే అధ్యాయం అయింది. ఆ అధ్యాయం అయిన తర్వాత ఇప్పుడు కొత్త అధ్యాయం, కొత్త చాప్టర్. ఇది సేవింగ్ ద ఫ్రూట్. అంటే సేవింగ్ అంటే కాపాడడం, ఫ్రూట్ అంటే ఫలాన్ని. ఆ ఫలాన్ని కాపాడడం అన్నమాట. ఏ విధంగా ఆ ఫలాన్ని ఏ విధంగా రక్షించడం, లేకపోతే దాన్ని మిగిల్చడం, ఫలాన్ని అన్నమాట. దాన్ని సేవ్ చేయడం. అది ఈ అధ్యాయం యొక్క పేరన్నమాట. సో, ఈరోజు గారు ఆ పుస్తకంలో ఎనీవన్ ఇన్ నీడ్ వుడ్ నాట్ గో అవే ఎంప్టీ హ్యాండెడ్ ఇఫ్ దే అప్రోచ్ ఇరుచ్. అంటే ఇరుచ్ గారి దగ్గరికి ఎవరొచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళేవారు కాదు. ఇట్ మ్యాటర్డ్ లిటిల్ వెదర్ ఇట్ వాస్ ఎ క్వెషన్ ఆఫ్ నీడ్ ఆర్ జస్ట్ వాంట్. ద రెస్పాన్స్ వుడ్ బి ఇమ్మీడియేట్ అండ్ ఇట్ వాస్ ఆల్వేస్ గివింగ్. అయితే ఆయనకి అప్రస్తుతం అంటారు. అది కోరిక, లేకపోతే అది వాళ్ళ అవసరమా అనేది ఆయనకు అప్రస్తుతం. ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే దాన్ని ఆయన ప్రతిస్పందించేవారు. వెంటనే ప్రతిస్పందించి ఆయన ఇచ్చేసేవారట ప్రతి ఒక్కటి కూడా. అంటే ఆయనకివ్వడం అంత బాగా తెలుసనమాట. ఇరుచు గారికి ఇవ్వడం అంత బాగా తెలుసు. సో దట్ ఈస్ వై మనీ కాల్డ్ ఇరుచ్ ధర్మరాజ్ ద కింగ్ ఆర్ అప్‌హోల్డర్ ఆఫ్ ధర్మ. మ మణి గారెప్పుడూ కూడా ఇరుచ్ గారిని ధర్మరాజు అనేవారట ఆవిడ. కారణం ఏంటంటే, ఆయన ఏదుంటే అది ఇచ్చేసేవారన్నమాట. అంటే, ఆ ధర్మాన్ని పరిరక్షించేవాడు గాబట్టి ధర్మరాజు అనే పేరొచ్చింది. ఆయన ధర్మరాజు లాంటి వాడు అంటూ ఉండేవారు మణి. కారణం కారణం ఏంటంటే, ఆయన్ని ఎవరు ఏదడిగినా కాదనేవాడు కాదు. ఓవర్ ద ఇయర్స్ ఐ విట్‌నెస్డ్ ఇరుచ్ జెనరాసిటీ. ఆయన దాతృత్వాన్ని నేను ఆ సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నానన్నమాట. I remember one day standing beside him as he embraced the long line of pilgrims who had just arrived Merazad. ఒకరోజు నాకు బాగా గుర్తు. ఆయన పెద్దగా లైన్ ఆ రోజు పెద్దగా ఉంది. యాత్రికుల యొక్క లైన్ చాలా బాబా దగ్గరకొచ్చిన యాత్రికుల యొక్క ఆ లైన్ చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు లైన్‌లో నించున్నారు. ఇరుజు గారు ఆలింగనం తీసుకుంటూ ఉన్నారు. ఇట్ సో హ్యాపెండ్ థట్ he was wearing a t-shirt with a very catchy slogan that he had been given the previous year. ఆయన ఒకరోజు ఒక టీ షర్ట్ వేసుకున్నారట. ఆ టీ షర్ట్ మీద చాలా అంటే ఒక అద్భుతమైన స్లోగన్ రాసింది. అంటే దాన్నేమంటారంటే స్లోగన్ అంటే దాన్ని కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక వాక్యం రాసుందన్నమాట నినాదం. ఆ నినాదం రాసింది. ఆ స్లోగన్ రాసిందట. ఆ స్లోగన్ ఏమిటి రాసింది? దాని మీద ఏం రాసిందంటే, ఇట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ బికాస్ ఐ లైక్ వాట్ ఇట్ సెడ్. అది నాకు కూడా ఇష్టమే ఉంటుంది ఈవిడ డవానా బ్రౌన్. ఎందుకంటే దాని మీద ఏం రాసుందంటే, ఎంపవర్డ్ బై గాడ్ బివేర్ ఆఫ్ సడెన్ సర్జెస్. అంటే దాని మీద ఏం రాసుందిట? ఎంపవర్డ్ అంటే ఎంపవర్డ్ బై గాడ్. ఆ భగవంతుడిచే అధికారం ఇవ్వబడిందిట ఆయనకి. అంటే చూడండి, ఆయన భగవంతుడిచ్చాడు. కానీ బివేర్ ఆఫ్ సడెన్ సర్జ్ అంటే అంటే దాని మీద రాసున్న ఆ టీ షర్ట్ మీద ఏం రాసుందంటే, నీలో పెద్దగా ఎగుస్తూ ఉంటుందన్నమాట. లోపల నుంచి అన్నీ ఎగుస్తూ ఉంటాయి. పైకి ఎగుస్తూ ఉంటాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండు. భగవంతుడు నీకు ఎంపవర్ ఇచ్చాడు. అంటే నీకాయన అధికారం ఇచ్చాడు. భగవంతుడు నిన్ను అధికారం ఇచ్చి నీకు అధికారం ఇచ్చాడు భగవంతుడు. కానీ నీలో ఎగస్తున్న వాటి గురించి ఎగిసి పడుతున్నాయి నీలో. వాటి నుంచి జాగ్రత్తగా ఉండు. నీలో ఏమిటి ఎగిసిపడతాయి? నీలో ఎన్నో కోరికలు ఎగిసిపడుతూ ఉంటాయి. నువ్వు ఆ భగవంతుడు నీకు అధికారం ఇచ్చినా అంటే భగవంతుడు ఇచ్చినా నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే నీలో ఆ కోరికలు ఆ భగవంతుడు ఇచ్చిన ఫలాన్ని నువ్వు వ్యర్థం చెయ్యకుండా నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది అక్కడ మనకి ఆ స్లోగన్‌లో అంటే ఆ నినాదంలో అంటే దాని మీద రాసిన ఒక చిన్న వాక్యంలో కనిపిస్తుంది ఆ టీ షర్ట్ మీద. బట్ దట్ డే యాస్ హి స్టెప్డ్ ఫార్వర్డ్ టు ఎంబ్రేస్ ద పిల్గ్రిమ్ ద యంగ్ మ్యాన్ సెడ్, "హే కూల్ టీ షర్ట్, కెన్ ఐ హావ్ ఇట్?" ఒక యువకుడొచ్చాడట ఆ రోజు. ఆ యువకుడొచ్చిన వెంటనే, "అబ్బా! ఇది చాలా బావుందే.
ఇది ఎంపవర్డ్ బై గాడ్, బివేర్ ఆఫ్ సడన్ సర్జెస్, ఇది చాలా బాగుంది అని చెప్పేసి అని నాకు ఈ టీషర్ట్ ఇస్తారా అని అడిగేట ఈరోజు గారిని. ఈరోజు వితౌట్ హెసిటేషన్ ఈరోజు టోల్డ్ హిమ్ ఇట్స్ యువర్స్. అసలు ఆయన ఏమాత్రం సందేహించలేదన్నమాట. సందేహించకుండా వెంటనే ఈరోజు గారు అన్నారు, ఇది ఇంక నీదే అన్నారు ఈరోజు గారు. ఆన్ అనదర్ అకేషన్ ఏ వుమన్ పిల్గ్రిమ్ హ్యాపెన్ టు టెల్ ఇరుచ్ దట్ షీ లైక్ దిస్ టీ-షర్ట్. ఒకరోజు ఇంకొక సందర్భంలో ఒక స్త్రీ యాత్రికురాలు ఎవరైతే మెహరాజాద్ యాత్రికురాలు ఉన్నారో ఆవిడొచ్చారట. వచ్చి ఆ ఇరుచ్ గారి టీ-షర్ట్‌ని చూసి, అబ్బా! ఇది చాలా బాగుంది అందిట ఆవిడ. షీ కెప్ట్ mentioning it, so by the third remark, Iruj suddenly stopped in his tracks, pulled the t-shirt over his head and handed it to the stand the pilgrim. ఆవిడ ఒకటోసారి అంది, అబ్బాయి టీ-షర్ట్ చాలా బాగుందండి. మళ్ళీ రెండోసారి కూడా ఈ టీ-షర్ట్ చాలా బాగుందందిట. మళ్ళీ మూడోసారి కూడా ఈ టీ-షర్ట్ చాలా బాగుందని అందిట. ఆవిడ మూడోసారి అంటుండగా ఇరుజ్ గారు ఏం చేశారట, లేచి నించుని వెంటనే టీ-షర్ట్ ఇప్పేసి, ఇదిగో అమ్మా తీసుకో అని ఇచ్చేసారట ఆయన ఆ టీ-షర్ట్ ని. అండ్ హియర్ యూ లైక్ ఇట్ సో మచ్, హ్యావ్ ఇట్, నీకు చాలా నచ్చింది కదా, తీసుకో అమ్మా అన్నట. వైల్ హు స్టూడ్ bare chested waving goodbye to the pilgrims, she climbed the steps of the bus carrying with her much more than a t-shirt. ఆవిడ ఏం చేసిందంటే అది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళింది ఇరుజ్ గారు ఇచ్చిన టీ-షర్ట్ అని. తీసుకుని ఆవిడ బస్సు ఎక్కుతున్నట్టు ఈయనేమో మొత్తం ఒంటి మీద ఆయన పైన ఛాతీ మీద ఏమీ లేదన్నమాట. ఆయన మామూలుగా ఆయన ఛాతీ మీద షర్ట్ లేని ఛాతీ ఉందన్నమాట ఆయనది. ఆ షర్ట్ లేని ఛాతీని ఆయన వాళ్ళందరికీ వచ్చిన యాత్రికులందరికీ ఆయన వీడ్కోలు చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఆయన వీడ్కోలు చెప్తున్నారు. ఆవిడేమో అతి జాగ్రత్తగా ఆ టీ-షర్ట్ ని తన దగ్గర పెట్టుకుని, అది టీ-షర్ట్ కన్నా ఇంకా ఎక్కువగా భావించి తీసుకెళ్తున్నట్టు ఆ టీ-షర్ట్ ని. The servant workers at Mehrabad would also approach Iruj for help. అక్కడ పనిచేస్తున్న మెహరాబాద్ లో పనిచేస్తున్న సేవకులు కూడా ఇరుచ్ గారి దగ్గరికి సహాయం కోసం వస్తూ ఉండేవారు. Sometimes to buy another buffalo, sometimes to dig a borewell on their land, sometimes to ask for the tennis shoes on his field as he walked down the road. అయితే ఒక్కొక్కసారి వాళ్ళు ఏమడిగేవారు, నేను ఇంకో గేదెను కొనుక్కుంటానని, లేకపోతే నేను బోర్వెల్ కొట్టిస్తున్నాను దానికి సహాయం చేయండి అని, నా భూమిలో బోర్ కొట్టిస్తున్నాను దానికి సహాయం చేయండి అని. ఒక్కొక్కసారి ఈయన టెన్నిస్ షూస్ వేసుకుంటూ నడిచేవారు. ఆ షూస్ అడగడానికి వచ్చేవారు ఎవరైనా టెన్నిస్ షూస్ అడగడానికి. అండ్ ఇఫ్ Iruj had an old pair of shoes and had been just given a brand new pair, he would give the new ones away and continue to wear the torn worn out shoes that has become his old friends. Iruj గారి దగ్గర సపోజ్ అంటే ఒకవేళ బహుశా ఇరుచ్ గారి దగ్గర ఒక పాత చెప్పుల జత ఉన్నత పక్షంలో, అంటే ఆ యొక్క బూట్లు ఉన్న పక్షంలో, ఆయన కొత్త బూట్లు అతను వేసుకుంటున్న పక్షంలో అతను ఏం చేసేవారట, ఎవరైనా ఆయన అడిగితే కొత్త బూట్లు ఇచ్చేసేవారట. ఇచ్చేసి మళ్ళీ పాత బూట్లను వేసుకుంటూ తిరిగేవారట ఇరుచ్ గారు. అంటే ఆ విధంగా ఆయన ఇచ్చేసేవారట, కనబడిందల్లా ఆయనకి అడిగిన వెంటనే ఇచ్చేసేవారట. బట్ వేర్ మనీ వాజ్ కన్సర్న్డ్, హి హాస్ ఎ వెరీ పర్టికులర్, ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ బాబా, సో ఇట్ వాస్ బాబాస్ మనీ. కానీ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవారు, చాలా ఖచ్చితంగా ఉండేవారట డబ్బు విషయంలో. కారణం ఏంటంటే అది బాబా డబ్బు, బాబా సొమ్ము. మనకి ట్రస్ట్ లో కూడా తర్వాత ఇక్కడ ఇచ్చేవారు ఇరుచ్ గారికి ఖర్చు నిమిత్తం ట్రస్ట్ నుంచి కొంత ఖర్చు ఆయన ఖర్చు పెట్టుకోమని వచ్చేది అనమాట, డబ్బు వచ్చేది ఆయనకి. ప్రతి నెల కొంత డబ్బు ఇచ్చేవారు ట్రస్టీస్. అదే విధంగా అది బాబా యొక్క సొమ్ము కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారట ఆ సొమ్ముని. One should not be extravagant. On the other hand, Iruj would tell me, if you rely totally on him, he will see to all your needs. ఆయన అనేవారట ఇరుచ్ గారు ఎప్పుడు దుబారా చెయ్యొద్దు అనేవారట. అదే విధంగా ఇరుచ్ ఎప్పుడు అంటూ ఉండేవారట, నువ్వు ఆయన మీద ఆధారపడినట్టయితే నీ అవసరాలన్నీ ఆయన తీరుస్తారు అంటూ ఉండేవారట. Don't always call on him to feed you. జస్ట్ కీప్ యువర్ మౌత్ ఓపెన్ అండ్ హీ విల్ ఫిల్ ఇట్. ఎప్పుడు కూడా నువ్వు ఆయన అడగక్కర్లేదు దేనికేనో, బాబా నాకు పెట్టు అని చెప్పేసి నువ్వు అడగక్కర్లేదు. నువ్వు నోరు తెరిచి సిద్ధంగా ఉంటే ఆయన నీ నోరు నింపుతాడు అనేవారు ఈరోజు గారు. అంటే నువ్వు అడగక్కర్లేదు ఆయన్ని, నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు ఆయన సిద్ధంగా ఉంటే ఆయనే నీ ఒడి నింపుతాడు అన్నమాట. అంటే నువ్వు నోరు తెరిచి సిద్ధంగా ఉంటే ఆయన నీ నోరు నింపుతాడు అనేవారు ఈరోజు గారు.
If any of the servants asked for a loan, he would carefully write down the amount in a notebook he kept specially for this accounting. And every time someone brought an amount to him in repayment, he would note down the date and the remaining balance just as meticulously. ఎవరైనా డబ్బులు అడిగారు అంటే అక్కడ ఉన్న ఆ పని వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు అంటే అప్పుగా డబ్బులు అడిగితే ఆయన ఖచ్చితంగా దానికోసం అంటూ ఒక నోట్బుక్ పెట్టుకున్నారట. ఆ నోట్బుక్ లో ఆయన రాసుకునేవారట. ఆ ఖచ్చితం ఏ రోజు ఇచ్చామో ఏమిటని రాసుకునేవారట. అదే ఆ అప్పు తిరిగి చెల్లించిన పక్షంలో ఇప్పుడు ఎంత చెల్లించారు, ఎప్పుడు చెల్లించారు అనే విషయాన్ని కూడా పక్కనే రాసుకునేవారట. చాలా ఖచ్చితంగా, చాలా జాగ్రత్తగా ఆయన విషయాలన్నీ దాంట్లో రాసుకునేవారట ఆయన. నో వన్ వాస్ టర్న్డ్ అవే. ఎవరిని ఆయన ఉట్టి చేతులతో పంపించేవారు కాదు. And although he was conscientious about noting down the repayments, there were many who never repaid him, but took one loan upon top of another. అయితే ఆయన అంత జాగ్రత్తగా ఆ లెక్కలు రాసినా కానీ, ఆయన ఏం చేసేవారంటే, ఆయన అంత జాగ్రత్తగా లెక్కలు రాసినా కానీ, కొంతమంది ఏం చేసేవారంటే, ఆళ్ళు తీర్చలేని వాళ్ళుంటారు. అయినా సరే, ఆ తీర్చలేని వారికి ఆయన ఆపేవారు కాదు. ఇవ్వడం వాళ్ళ వాళ్ళ అవసరంలో ఏమైనా అడిగితే, మళ్ళీ ఇంకోసారి ఇచ్చేవారు వాళ్ళకప్పు. మళ్ళీ అడిగితే మళ్ళీ కూడా ఇచ్చేవారు. అంటే, తీర్చలేదు, వాళ్ళు తీర్చలేదు అనేసి వాళ్ళకి ఆపేసేవారు కాదు. వాళ్ళకి ఎప్పుడూ ఇస్తూనే ఉండేవారు. కానీ రాసుకుంటూ ఉండేవారు. అదనమాట ఆయన సంగతి. అయితే స్టిల్ హి నెవర్ రిఫ్యూజ్డ్ టు గివ్ హెల్ప్. సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఆయన వెనకాడలేదు. వెన్ ఇరుజ్ డైడ్, ఆల్ ద ఔట్‌స్టాండింగ్ లోన్స్ వర్ పుట్ టు రెస్ట్. ఇరుజ్ గారు మరణించిన తర్వాత ఆయన ఎవరెవరికైతే అప్పులన్నీ ఇచ్చారో అప్పులన్నీ మాఫీ చేసేసారన్నమాట. మొత్తం అన్నీను. అన్ని అప్పులు కూడా ఎవరికైతే ఇచ్చారో దాంట్లో రాసుకున్నారు. ఆ అప్పులన్నీ మాఫీ చేసేసారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ జెనరాసిటీ, హి వాస్ నెవర్ కేర్‌లెస్ వేర్ మనీ ఆర్ పొసెషన్స్ వర్ కన్సర్న్డ్. ఆయన అంత దాతృత్వము, అంత దయగల గుణం ఉన్నా కానీ, అంత దాతృత్వం ఉన్నా కానీ, ఆయన ఎప్పుడూ డబ్బు గురించి కూడా ఎప్పుడు కేర్‌లెస్‌గా ఎప్పుడూ లేరన్నమాట. అంటే ఎప్పుడూ కూడా జాగ్రత్తతోనే ఉన్నారు. ఎప్పుడు కేర్‌లెస్‌గా ఎప్పుడూ లేరన్నమాట. అంటే అంటే ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఎప్పుడూ లేరు ఆయన ఎప్పుడూ కూడా. ఆయన ఎనీ టైమ్ he needed to take anything out of the steel cupboard in his room. If I happened to be with him, he would remind me to lock his door. ఎప్పుడైనా సరే నేను ఆయనతో పాటు రూమ్‌లో ఉన్న పక్షంలో ఆయన నేను ఏవైనా ఆయన యొక్క స్టీల్ అంటే ఒక ఆ యొక్క ఇనప బీరువా ఉండేది. ఆ బీరువాలోంచి ఏదైనా తీయాల్సొస్తే నేను ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఆ బీరువా తాళం వేయమంటూ ఉండేవారు. He was so careful to shut an open drawer before someone entered the cabin. ఎవరైనా ఆయన రూమ్‌లోకొస్తున్నప్పుడు అక్కడేమైనా డ్రాయర్‌లు తెరిచిపెట్టుంటే వాటిని మూసివెయ్యి అని చెప్పేవారట ఇరుచ్ గారు. వన్ డే హి రిమార్క్డ్ టు మీ, రియల్లీ స్పీకింగ్, ద థీఫ్ ఈస్ నాట్ టు బి బ్లేమ్డ్, బట్ ద వన్ హూ టెంప్టెడ్ హిమ్. ఇప్పుడు నిజంగా మాట్లాడితే ఆ దొంగవాడిని మనం తప్పు పట్టలేం. ఆ విధంగా వాడిని ఆకర్షించడానికి ఉసిగొలిపారు. అది తప్పు వాళ్ళది. అంటే మనం అలా తీసేసి వదిలేసాం. తలుపులన్నీ తీసేసి వదిలేస్తే అది వాడిని ఆకర్షించింది. అది తప్పు కానీ ఆ దొంగ వాడిని తప్పు పట్టలేము అనేవారు తిరుచ్ గారు ఎప్పుడు కూడా. ఆల్వేస్ బీ ద వన్ టు సేఫ్‌గార్డ్ దోస్ హూ ఆర్ టెంప్టెడ్. అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆ విధంగా ఆకర్షణలకు గురైన వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే తొందరగా దురాకర్షణ. ఇప్పుడు చూడండి ఎవరికైనా కొంతమందికి చేతివాటం అంటాం. కొంతమందికి ఎవరైనా డబ్బు కనిపించిందనుకోండి బయటికి జేబులో పెట్టుకుంటూ ఉంటారు. సో, అది ఆ దురలవాటు అది తప్పు ఎవరిదంటే బయట పెట్టినవాడి తప్పు. అంతేగాని తీసుకున్నవాడి తప్పు కాదంటారు ఈ రుచి గారు. సో, ఇన్ హిస్ లైఫ్ విత్ బాబా హి హాడ్ బీన్ ఎ విట్‌నెస్ టు ద గాడ్‌మెన్స్ కాన్స్టెంట్ గివింగ్. ఆయన తన జీవితం బాబా యొక్క ఆయన ఆ దైవీ మానవుడితో తన జీవితంలో ఆయన ఎప్పుడు ఇవ్వడమే తెలిసింది. రుచి గారికి ఎప్పుడూ ఇవ్వడమే నేర్చుకున్నాడు. గివింగ్ టు ద పూర్, టు ద లెపర్స్, టు ద మస్, టు ద ఫ్యామిలీస్ ఇన్ డైర్ సర్కమ్‌స్టాన్సెస్ హూ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ టు ఆల్ అండ్ సన్‌డ్రీ ఇన్ క్రియేషన్. అంటే ఎప్పుడు కూడా ఆయన ఎవరు కూడా అడగరట ఆయన. అంటే ఎవరు కూడా ఎవరు కూడా సహాయం అడగరు. అంటే మస్తులకి, ఆ తర్వాత దాన్నేమంటారు? మా ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి,
అంటే ఆ తర్వాత పేదవాళ్ళకి, ఆ కుష్ఠరోగులకి, ఆహ్, అంటే అవసరంలో ఉన్న కుటుంబాలకి, వాళ్ళకి ఈ సృష్టిలో ఈ నానా రకమైన అనేక విధాలుగా ఉన్న ఈ యొక్క అన్ని రకాల వాళ్ళకి అంటే అవసరాలున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎవరైనా సహాయం కానీ ఆయన్ని అడిగితే ఎప్పుడు కాదనలేదు. అండ్ దిస్ మెర్సిఫుల్ చారిటీ బికేమ్ వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఈరోజు అబ్జర్వ్డ్ ఇన్ మేర్ బాబా that eventually formed within him that conviction that Baba was just not an ordinary man, but the God man. ఈ విధమైన ఈ విధమైన దయాగుణం అన్నమాట. అంటే ఈ విధమైన దయాగుణంట. ఆ దానగుణం. దయాగుణంతో కూడిన దయ ఆ కరుణామయ తత్వం అన్నమాట. ఆ దయాగుణం, ఆ దానగుణం అది ఆయన ఆయనకొక గుణం అయిపోయింది. రుచి గారి యొక్క గుణాల్లో ఒక గుణంగా మారిపోయింది. కారణం ఏంటంటే, ఆయన బాబాని పరిశీలిస్తూ ఆ బాబా మీద నమ్మకం ఏర్పడ్డానికి ఈ దాన దయాగుణం, ఈ దానగుణం ఒక కారణమయ్యాయన్నమాట. ఆ దాతృత్వం ఒక కారణం అయిపోయిందన్నమాట. అది ఆ బాబా మీద ఆయన దైవీ మానవుడు అనే నమ్మకం ఏర్పడడానికి దాతృత్వం ఒక కారణమైందిట. అది ఈ రుచి గారు చెప్తున్నారు. ఆ దాతృత్వం ఒక కారణమయింది అని అంటున్నారనమాట ఆయన. ద అవేర్‌నెస్ ఆఫ్ హౌ టు గివ్, ద రెస్పాన్సిబిలిటీ ఇన్హెరెంట్ ఇన్ గివింగ్ అండ్ ద ఇంపాక్ట్ దట్ గివింగ్ కెన్ హావ్ ఆన్ అనదర్ హి లెర్న్డ్ ఫ్రమ్ బాబా. సో, ఆయన ద అవేర్‌నెస్ ఆఫ్ హౌ టు గివ్ అంటే ఆయన ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆయనకి చిన్నతనం నుంచి ఆయనలో ఉందన్నమాట. ఇన్హెరెంట్ అంటే ఆయనలో ఆయన స్వభావ సిద్ధంగా వచ్చింది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు ఆ విధంగా పెంచారన్నమాట. స్వాభావికంగా దానగుణం ఆయనలో ఉంది. దాంతో పాటు అండ్ ద ఇంపాక్ట్ దట్ గివింగ్ కెన్ హావ్ ఆన్ అనదర్ ఇక్కడ ఆయన చెప్తున్నారన్నమాట. అంటే దాని యొక్క ప్రభావం ఇవ్వడం వల్ల కలిగే ప్రభావం ఆయన బాబా దగ్గర నుంచి నేర్చుకున్నారన్నమాట. అంటే నువ్వు ఈ ఈ నువ్వు ఎవరికైనా దానం చేస్తే దాని యొక్క ప్రభావం ఏమిటి అనేది బాబా ఆయనకి చెప్పారన్నమాట. అది బాబా దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నారట. బాబా దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయం ఆయన ఏంటంటే, నువ్వు ఎవరికైనా ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అనేది అంటే నీకు పుణ్యం వస్తుందని ఇవ్వక్కర్లేదు అది. అది వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తాం అనే విషయాన్ని బాబా దగ్గర నేర్చుకున్నారనమాట. అని చెప్తూ ఈరోజు గారి యొక్క మాటల్లో చెప్తున్నారు. వి హాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ డేస్ ఆల్‌టుగెదర్ వితౌట్ స్లీప్, రైడింగ్ ఆన్ బసెస్ అండ్ ఇన్ బుల్లక్ కార్ట్స్, సెర్చింగ్ ఔట్ ద లొకాలిటీస్ ఆఫ్ ద మస్. మేము కొన్ని రోజులుగా మస్తుల గురించి మేము ప్రయాణిస్తూనే ఉన్నాం. మాకు నిద్ర లేకుండా బస్సుల్లో ఆ యొక్క ఎడ్ల బండ మీద ఆ తర్వాత అనేక రకాలుగా వివిధ రకాలుగా మేము ఆ మస్తుల కోసం అనేక ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నాం. It so happened that on one such tour, we reached a place where there was a very good mast Baba wanted to contact for a long time. మేము ఒక ప్రాంతానికి చేరుకున్నాం. ఆ ప్రాంతంలో ఒక మంచి మస్తు దగ్గరికి బాబా ఆయనతో చాలా రోజులుగా ఆయనతో కలుద్దామని బాబా అనుకుంటున్నారట. ఆయనతో కలవాలని బాబా ఎప్పుడైతే అనుకుంటున్నారో అంటే ఆయనతో సంపర్కం ఎప్పుడైతే అనుకున్నారో, ఆ మస్తుతో సాన్నిహిత్యం కోసం బాబా ఎప్పుడైతే ఎదురు చూసారో, వీళ్ళు మొత్తం ఆ మస్తు దగ్గరికి వెళ్లారన్నమాట మొత్తానికి. ఇట్ వాస్ ఎర్లీ మార్నింగ్ వెన్ వి ల్యాండెడ్ దేర్ అండ్ గాట్ డౌన్. పొద్దున్నే తెల్లారుజామున వాళ్ళు దిగారటక్కడ. దిగి ఆ మస్తు దగ్గరికి వెళ్తున్నారు. నేచురల్లీ బీయింగ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్, పీపుల్ వర్ గోయింగ్ ఔట్ ఫర్ నేచురల్ కాల్. పొద్దున్నే తెల్లవారుజామున అవ్వడం మూలాన అందరూ కూడా వాళ్ళు అది అంటే బయటికెళ్తూ నేచర్స్ కాల్ వెళ్తూ ఉంటారు గదా! అంటే అందరూ కూడా మామూలుగా మలమూత్రాదులకి వెళ్తూ ఉంటారు విసర్జించడానికి పొద్దున్నే. సో, ఆ విధంగా ఆ ప్రకృతి పిలిచింది వాళ్ళందరిని. సో, ఆ విధంగా వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. బట్ సీయింగ్ స్ట్రేంజర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఆన్ దేర్ వే టు ద రివర్ బ్యాంక్ ఆర్ వాకింగ్ ఇంటు ద ఫ్రింజెస్ ఆఫ్ ద ఫారెస్ట్, దే స్టాప్డ్ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అస్. ఈ అపరిచితుల్ని చూసారా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. వాళ్ళేంటంటే జనరల్‌గా మీకెక్కడికైనా ఈ ప్రకృతి పిలిస్తే మీరేం జేస్తారు? మనం జనరల్‌గా ఏ నది ఒడ్డుకో, లేకపోతే అడవుల లోపలికో, తుప్పల్లోకో వెళ్తూ ఉంటాం. కానీ ఆ రోజు వాళ్ళు అలా చేయకుండా, ఈ అపరిచితుల్ని చూసి వీళ్ళని అనుసరించడం ప్రారంభించారు. We were headed for the place where this particular must was residing, and when we reached there, we found him inside a cottage. మేము మెల్లిగా ఈ మస్త్ ఎక్కడుంటాడో కనుక్కొని, ఆ మస్తు దగ్గరికి వెళ్ళడం మేము మస్తు దగ్గరికి వెళ్ళాం. వెళ్ళేసరికి ఆయన కుటీరంలో ఉన్నాడు ఆ మస్తు.
Baba told us to manage the crowd while he contacted the mast behind the closed door. బాబా మమ్మల్ని ఆ మస్తుతో నేను వెళ్ళే మస్తు నేను ఉంటాము. మేము ఆయన ఈ లోపల మీరు ఈ చుట్టూ ఉన్న ఈ జనాల్ని మీరు చూసుకోండి అన్నారట బాబా వాళ్ళకి. అని ఆ మస్తుతో బాబా లోపలికి వెళ్ళారు. సో 3 or 4 of us Mandali stood outside, giving out yarns to the people to try to ward off their curiosity. ఆ ఆ చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళన్ని అనేక రకాలుగా అడుగుతూ ఉంటారు గదా! వాళ్ళ యొక్క ఆసక్తిని గమనించి వీళ్ళేవో చెప్తూ ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరు, ముగ్గురో, నలుగురో ఉన్నారు మండలి సభ్యులు. వాళ్ళు వాళ్ళకి ఆ కథంతా చెప్తున్నారు వాళ్ళు. One person from the crowd acted very friendly towards me, putting his arm around my shoulder. ఒక వ్యక్తిట అతను చాలా స్నేహంగా అతను ప్రవర్తిస్తున్నట్టు ఇరుచి గారు భుజం మీద చెయ్యి వేశాడనమాట. I noticed that he had a palsied hand. నేను చూసాను అతని చెయ్యి వంకరబోయి ఉందనమాట. పాల్సీడ్ అంటే చిన్న పక్షవాతంతో చెయ్యి వంకరబోతుంది కదా! ఆ విధంగా వంగిపోయిందనమాట. So there I am talking and talking, trying to keep these people engaged so that they are distracting from what is going on inside the cottage. నేనేం చేస్తున్నాను, వాళ్ళ దృష్టంతో లోపల ఉండకుండా మామూలుగా దృష్టంతో బయట ఉండేటట్టు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే బాబా యొక్క కార్యక్రమం అది మళ్ళీ డిస్టర్బ్ కాకూడదని అంటారనమాట ఆయన. Suddenly I hear something swishing sound and I glance around. I see that this man with the palsied hand has very suddenly pulled out a currency note from my pocket. సప్ అనే సౌండ్ వినిపించిందన్నమాట. ఏదో లాగినట్టు అంటే మనం నోటు పెళపెళమంటూ ఉంటుంది నోటు. అంటే కొంచెం కొత్త నోట్లు ఏమైనా ఉంటే మనకి పెళపెళమంటూ ఉంటాయి. అంటే స్విషింగ్ సౌండ్ అంటాం అన్నమాట అది. అంటే కత్తిలాగా అది మీకు ఆ కత్తి అంటే ఒక్కసారి ఆ కత్తి మీరు సప్ అని అంటూ ఉంటాం. ఆ విధమైన సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. సో, ఆ విధమైన సౌండ్ వచ్చిందట. ఇరుచి గారు చూసుకుంటే, ఆ వ్యక్తి ఎవరి చేతైతే వంకరపోయిందో, ఆ వ్యక్తి ఇరుచి గారి జేబులోంచి ఒక రూ. 10 నోట్ కొట్టేస్తున్నాడనమాట. Suddenly, I see that man with the palsied hand has very subtly pulled out a currency note from my pocket. అతను నా జేబులోంచి రూ. 10 నోట్ కొట్టేయడం చూశాడు. It was customary for Irus to carry a large number of 10 rupee notes with him because it was not always possible to get change during their travels. Baba might tell them to give 20 rupees to an old man standing by a culvert or 30 rupees to a beggar or 30 rupees to a leper. A beggar with arms outstretched might be the recipient of a 10 rupee note if genuinely in need, or Baba might give a particular family 200 rupees. Whatever the amount, it would be given in increments of 10 rupees. ఎప్పుడు బాబాతో ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా రూ. 10 నోట్ల కట్టలు తీసుకొని వెళ్ళేవారు. కారణం ఏంటంటే ఆయన బాబా తన ప్రయాణాల్లో ఒక వృద్ధుడికి ఒక రూ. 20 ఇమ్మని చెప్పేవారట. లేకపోతే ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడికి ఒక రూ. 30 ఇమ్మనో, లేకపోతే అక్కడ భిక్షాటన చేసుకుంటున్న భిక్షుకి ఒక రూ. 10 ఇమ్మనో, లేకపోతే అవసరంలో ఉన్న కుటుంబానికి ఓ 200 ఇమ్మనో బాబా చెప్పేవారు. ఇవన్నీ కూడా ఆ రూ. 10 నోట్ల కట్టలు పెట్టుకుంటే అవన్నీ కూడా రూ. 10 నుంచి ఇస్తూ ఉండేవారనమాట. ఆ నోట్లన్నీ లెక్కపెట్టి వాళ్ళు ఇస్తూ ఉండేవాడు ఈరోజు. I kept a wad of currency notes in my pocket because they were meant for giving to must and poor folks. నా జేబులో ఒక నోట్ల కట్ట పెట్టుకున్నాను. ఈ మస్తులకి, ఈ పేద ప్రజానికానికి ఇవ్వడానికి. We could not always be bringing out our wallet whenever Baba wanted to give money to the poor. So I kept the money ready to give out in my pocket. సో మేము ఎప్పుడు కూడా మా పర్సులు తెచ్చుకోం బయటికి. మేము ఎప్పుడు కూడా మా జేబులో నేను ఆ నోట్ల కట్ట పెట్టుకుంటాను. ఎప్పుడైతే ఆ పేదవారు ఉంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే తీసి ఆ నోట్లు ఇస్తూ ఉండేవాడిని. With all these people standing around me, I could not do anything. So instead, with a cynical smile, I caught his hand, still holding the note, and took him around to the back of the cottage. నేనేం చేశానంటే, నేను ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్యలో నేను అతన్ని ఏం చేయలేకపోయాను. నేను అతని చెయ్యిని అలాగే పట్టుకుని ఆ కుటీరం వెనకాతల భాగానికి తీసుకువెళ్ళాను. I grabbed him with one hand and I vowed to give him a tight slap for robbing me. నేను అతని చెయ్యి అలాగే పట్టుకుని ఉండి గట్టిగా కొడదామని చెయ్యి ఎత్తాను. అతని కుర్రాడికి నా దగ్గర నుంచి దొంగతనం చేసినందుకు, నా జేబులోంచి దొంగతనం చేసినందుకు కొడదామని చెయ్యి ఎత్తాను. I was very annoyed. నాకు చాలా కోపం వచ్చింది. But just as I was about to hit him, someone caught my hand in the midair.
నేను ఆయన కొడదామని ఎత్తే లోపల ఆ గాల్లో నా చేతిని ఎవరో పట్టుకున్నారు. ఇట్ వాస్ బాబా. అది బాబా నా చేతిని పట్టుకున్నారు. ఐ డోంట్ నో వాట్ మేడ్ హిమ్ కమ్ ఔట్. నాకు తెలీదు. బాబా ఎందుకు బయటకొచ్చారో కూడా అప్పటిదాకా నాకు తెలియదు. He said, "What are you doing? What is this?" Baba, he pretended to be friendly with me, but all the time he was trying to steal this 10 rupee note from my pocket. అప్పుడు బాబాకి రుచి అడిగారు, "ఏంటి? ఏం చేస్తున్నావు?" అన్నమాట. అంటే బాబా అన్న వాట్ అంటే బాబా ఇతను నాతో చాలా స్నేహంగా ఉన్నాడు. ఉండి నా జేబులోంచి డబ్బులు కొట్టేసాడు అని చెప్పేసి బాబాకి చెప్పాడు. బాబా సెడ్, "యూ డిడ్ థట్?" హి ట్వీక్డ్ ద మ్యాన్స్ ఇయర్ అండ్ టోల్డ్ హిమ్ నెవర్ డు దిస్ అగైన్. బాబా ఆ దొంగ చెవి పట్టుకొని మెలేసారట ఇలాగా. మెలిపెట్టి, "నువ్వు చేసావా?" అని అడిగారట. అనేసి మళ్ళీ ఇంకోసారి చెయ్యకు అన్నారట బాబా. ఇంకోసారి చెయ్యకు అన్నట. నెవర్ డూ దిస్ అగైన్. దెన్ హి టోల్డ్ మీ గివ్ హిమ్ ద 10 రూపీస్. మళ్ళీ ఇంకోసారి చెయ్యకని చెప్పేసి బాబా ఏమన్నారట, అతనికి ఆ 10 రూపాయలు ఇవ్వని చెప్పారట బాబా. సో ఐ గేవ్ హిమ్ ద నోట్. నేను అతనికి ఆ నోట్ ఇచ్చాను. దిస్ విల్ రిమైండ్ యూ నాట్ టు డూ దిస్ అగైన్. ఈ నోట్ నీకిప్పుడు నేను ఇస్తున్నా, ఇది నేను నీకు ఇస్తున్నాను కాబట్టి ఇది నీకు గుర్తు చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పని చెయ్యొద్దు అని నీకు గుర్తు చేస్తుంది. Then Baba consoled and comforted me by saying, "Well, isn't this money meant for the needy? He must have needed the money, so don't be angry." అప్పుడు బాబా ఏం చేశారట, ఇరుచి గారిని మెల్లిగా ఆయనను కన్సోల్ చేస్తున్నారన్నమాట. అంటే ఆయనను సముదాయిస్తున్నారు. ఎందుకంటే బాబా కొట్టబోతూ ఉంటే ఆపారు కదా! ఆయన కోపం వచ్చింది కదా! అందుకని సముదాయిస్తున్నారన్నమాట. ఈరోజు మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ డబ్బు అవసరార్థుల కోసమే కదా! ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళ కోసమే కదా! అతనికి ఆ డబ్బు అవసరం అయ్యి ఉంటుంది. కాబట్టి కోపగించుకోకు అన్నట. One morning I happened to meet with Tiruj as he was returning from his walk. రవాణా బ్రౌన్ మళ్ళీ చెప్తున్నారు. ఒకరోజు ఉదయాన్నే ఈ ఇరుచి గారు ఆయన పొద్దున్నే వాకింగ్‌కెళ్ళి వస్తూ ఉంటే రవాణా బ్రౌన్ కలిసారట. Usually, if Iruch was stopped on the road, it was because the children who lived all along the road and the adjacent fields would surround him whenever they saw him. ఎప్పుడైనా ఇరుచ్ గారు ఆ రోడ్డు మీద వాకింగ్ చేస్తూ వెళ్తే ఎక్కడైనా ఆగారంటే కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న పిల్లలు ఆయన చుట్టూ చేరిపోతారు. ఆ పొలాల్లో ఉన్న పిల్లలు, లేకపోతే ఆ రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఆడుకుంటున్న వాళ్ళు అందరూ ఆయన చుట్టూ చేరుతారు ఎప్పుడూ కూడా. They did not want to miss out on the candy prasad he gave to each child, adult and dog that came to him as he walked. ఆయన జేబులో ఎప్పుడు ప్రసాదం ఉండేది. ఆ ప్రసాదం ఆ పిల్లలందరికీ ఇచ్చుకుంటూ వెళ్తాటాయన. ఆయనందరికీ రుచిగా అంటే రోడ్ల మీద ఎంతమంది కనిపిస్తే అంతమందికి బాబా యొక్క ప్రసాదం ఇచ్చుకుంటూ వెళ్తాడనమాట. So, but this morning sight was different. Instead of dozen children surrounding him, there was a lone, skinny mongrel dog jumping up greedily to eat the sweets Iruch was feeding him. అయితే రోజు అక్కడ పిల్లలు ఇరుచి గారి చుట్టూ ఉండేవారు. కానీ ఇవాళ పిల్లలు లేరు. కానీ పిల్లలకు బదులుగా ఒక కుక్క, బక్క చిక్కిన కుక్క ఒకటి ఇరుచి గారు పెడుతున్న ఆ స్వీట్లు ఆవురావురమని ఆ స్వీట్లు తింటున్న అంటే ఆ ప్రసాదం తింటున్న ఒక కుక్క ఉందన్నమాట అది. సో సీయింగ్ మీ హి కమెంటెడ్. ఇరుచి గారు ఈవిడ్ని చూసారు. ఆ దవానా బ్రౌన్‌ని చూసి ఆయన ఈ విధంగా అన్నారట. గ్రీడ్ అక్కడ ఆయన ఈ మాట అన్నారు. గ్రీడ్ అన్నారు. అంటే గ్రీడ్ అంటే అత్యాస. అంటే విషియస్ సర్కిల్ అన్నమాట. మనలో ఉన్న దురాశ, లోభం ఏదైతే ఉందో, ఆ లోభము ఒక విషవలయంలో ఒక భాగం అది. మనిషిలో ఉన్న లోభం. వాడికి ఇంత అని సంతృప్తి ఉండదన్నమాట. వాడికి ఇంకా గావాలి, ఇంకా గావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనుకుంటూ ఉంటాడు. అటువంటి పేరాస, అటువంటి దురాశ ఉంటుందన్నమాట మనిషికి. ఆ దురాశ, ఆ గ్రీడ్, ఆ దురాశ ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ డాగ్. ఆ కుక్క లాంటిదే ఆ దురాశ కూడా. ఇట్ ఈస్ సో గ్రీడీ టు గెట్ ద స్వీట్స్ దట్ ద మట్ కెనాట్ ఈవెన్ రిలీజ్ దట్ ఇట్ హస్ గాట్. అది ఎంత దురాశ అంటే నేను పెట్టే ఆ ప్రసాదం మీద నేను పెట్టే ఆ స్వీట్ మీద దానికి ఎంత దురాశ ఉందంటే దాని చేతిలో ఉన్న ఆ ముక్క మీద అది మర్చిపోయింది. దాన్ని మర్చిపోయి అప్పటిదాకా తింటున్న దాన్ని మర్చిపోయి నేను పెట్టే దాని మీద దానికి ఆశపడిందనమాట. చూడండి ఆయన చెప్తున్నారు. అంటే అప్పటిదాకా దాని నోటి దగ్గర ఒకటుంది.
ఆ నోటి దగ్గర ఉన్న వస్తువు మర్చిపోయి, ఆ ముక్కను మర్చిపోయి, ఆ ఎముక ముక్కను మర్చిపోయి ఇదేం చేస్తున్నదంటే, ఆ ఈరోజు గారు పెట్టితే స్వీట్‌ని తిందామని వచ్చేసిందనమాట. ఇన్‌స్టెడ్ ఇట్ ఈస్ గ్రీడీ ఫర్ ద నెక్స్ట్ బైట్. సో ద డాగ్ లూజెస్ ద మూవ్‌మెంట్. అదేంటవుతున్నది? ఏదో తినేద్దాం అని దగ్గరకొచ్చేసింది. ఏదో నెక్స్ట్ తర్వాత ఏదో పెట్టేస్తున్నాను తినేద్దాం. ఆ తర్వాత ఏం తిందామని అదొచ్చేసింది. And like the dog, we lose the moment by not enjoying and relishing what is happening in the present. అంటే ఈ క్షణంలో, ఈ క్షణంలో ఏం చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో అనే అనేది మర్చిపోతాం. అనేది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, భవిష్యత్తులో మనం ఈ క్షణాన్ని ఆస్వాదించకుండా, భవిష్యత్తు గురించి, భవిష్యత్తు తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఈ క్షణాన్ని అది ఆస్వాదించకుండా, అదేం చేస్తున్నది, అది ఈ క్షణాన్ని, ఈ వర్తమానాన్ని ఆస్వాదించకుండా, ఈ వర్తమానాన్ని ఆస్వాదించట్లేదు. ఇన్‌స్టెడ్ వి ఆర్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ నెక్స్ట్. తర్వాత ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నాం ఆ కుక్కలాగా మనం కూడా. అంటే ఆ కుక్క దాని నోటి దగ్గర ఏదుందో అది మానేసి, ఈ పెట్టే స్వీట్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే విధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఆ దురాశకు లోనై వర్తమానాన్ని మర్చిపోయి, ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నామనమాట. So we can't enjoy because we devour the present and it is gone before you know it. మనము నిజంగా మనం అనుభవించట్లేదు. మనము ఆస్వాదించట్లేదు. ఆ వర్తమానాన్ని ఆస్వాదించట్లేదు. అనుభవించట్లేదు వర్తమానాన్ని. మనం ఏం చేస్తున్నామంటే, ఆ వర్తమానాన్ని తినేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం ఆ వర్తమానాన్ని మనం వదిలేసుకుంటున్నాం అన్నమాట. ఆ వర్తమానాన్ని దిగమింగుకుంటున్నాం. పరిసమాప్తం చేసేస్తున్నాం. కరెక్ట్‌గా చెప్పాలంటే డివర్ అంటే అర్థం ఏంటంటే హత్య చేయడం. అది కూడా ఒక భాగం అన్నమాట. అంటే వర్తమానాన్ని మనం వదిలేసి, మనం ఏం చేస్తున్నాం అంటే, ఏం జరుగుతుందో అని ఆ భవిష్యత్తుపై ఆలోచనతో వర్తమానాన్ని మనం హత్య చేస్తున్నాం. వదిలేస్తున్నామంట వర్తమానాన్ని. సో వి కాంట్ ఎంజాయ్ బికాస్ వి డివోర్స్ ద ప్రెజెంట్ అండ్ ఈస్ గాన్ బిఫోర్ యూ నో ఇట్. నీకు వర్తమానం అది నీకు తెలిసే లోపల ఆ వర్తమానం వెళ్ళిపోతున్నది నీ చేతిలోంచి. ఆ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ, వర్తమానం గురించి నీకు తెలిసే లోపల నువ్వు వర్తమానాన్ని చేజార్చుకుంటూ ఉన్నావు. బాబా టోల్డ్ us that greed affects the world and had రిపర్కషన్స్. అంటే బాబా మాకు చెప్పారన్నమాట. ఏమని చెప్పారట? ఆహ్, ప గ్రీడ్ అంటే ఆ యొక్క దురాశ ఏ విధంగా ఉంటుందంటే, ఆ దురాశ చాలా అంటే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందట. ప్రభావితం చేసి దాని తాలూకు పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. ఆ దురాశ తాలూకు ఈ ప్రపంచాన్ని దురాశ ప్రభావితం చేసి దాని యొక్క పరిమాణాలు వేరేగా ఉంటాయి. పరిణామాలు వేరేగా ఉంటాయట. ఆ దురాశ యొక్క పరిణామాలు వేరుగా ఉంటాయి. అంటే దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ దురాశ. పీపుల్ ఇన్ పవర్ షుడ్ బి ప్యూర్. అంటే చూడండి, అంటే వర్తమానంలో ఇప్పుడు జరిగే విషయాన్ని బాబా ఎంత ఇండైరెక్ట్‌గా అంటే స్పష్టంగా చెప్పారు. బాబా ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. ఏమన్నారంటే, అంటే అందరూ కూడా ఆ ఉన్న దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పేసి ఆ కావాలి, 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 కావాలి అనుకుంటూ వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు ఆ దురాశకి లోనయ్యి వాళ్ళు ఆ వర్తమానాన్ని మర్చిపోతున్నారు అనంటూ ఇక్కడ బాబా ఈ విధంగా చెప్తున్నారట. ఆ యొక్క అధికారంలో ఉన్న ప్రజలు చాలా అధికారంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి. బట్ నౌఏడేస్ దేర్ ఈస్ నో కంటెంట్‌మెంట్. కానీ, ఇవాల్టి రోజుల్లో ఎవరికీ కూడా ఆ సంతృప్తి లేదుట. అధికారంలో అందరూ స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఇవాల్టి రోజుల్లో ఎవరికీ సంతృప్తి లేదు. ఎందుకంటే అందరూ దురాశపరులైపోయారు పూర్తిగా. నౌ హి టోల్డ్ us ద స్టోరీ. ఈరోజు గారు మాకు ఈ కథ చెప్పారు. One day, the king of Persia was traveling on horseback to his countryside. ఒక పర్షియన్ రాజు అతను ఆ పల్లె ప్రాంతాల నుంచి అతను యాత్ర చేస్తున్నాడు. పర్షియన్ రాజు. హి బికేమ్ టైర్డ్ అండ్ వెరీ థర్స్టీ. అతను బాగా అలసిపోయి దాహార్తితో ఉన్నాడు. A poor farmer walking along the road saw him and seeing the king in hunting gear astride a horse, he said to him, "Sir, what can we do for you?" The king told the farmer, "I am thirsty. Can you get me some water?"
అయితే అక్కడున్న ప్రజలు ఒక పేద రైతు అతను ఏం చేసేట అతను అన్నట్ట, అతను ఈ రాజుని చూసి అతను పూర్తిగా డసిపోయి అలసిపోయి ఉన్నాడు. దాహంతో ఉన్నాడు. దాహంతో ఉన్నవాడికి అతను ఏమని అడిగాడంటే, "అయ్యా నేను మీకు ఏం సహాయం చేయొచ్చా? ఏమైనా మీకేమైనా చేయగలనా?" అని అడిగాడట ఆ రైతు. అంటే ఆ రాజు అన్నాడట, "నేను చాలా దాహ దాహంతో ఉన్నాను. నాకు కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావా?" అని అడిగాడట. The man left and went on his way, but in a short while he returned carrying a bowl, which he handed to the king to drink. అతను వెళ్ళిపోయాడట. ఆ రైతు వెళ్ళిపోయి, ఆ తర్వాత ఒక చిన్న గిన్నె పట్టుకొని వచ్చాడనమాట. ఈ రాజు దగ్గరకొచ్చి అతను, "అయ్యా తాగండి" అని చెప్పేసి రాజుగారికిచ్చాడు. "This is delicious pomegranate juice," exclaimed the king. "Is it from your own orchard?" అది అబ్బా! ఇది ఎంత రుచికరమైన దానిమ్మ రసం ఇది. ఇది నీ తోటలో పండిన దానిమ్మ పండ్లా? అని అడిగాడట రాజుగారు. అనంటే, "యెస్ సాయర్." As the king was about to leave, a thought came to him. "Tell me, how many pomegranates did you give me?" "One, sire." He thinks to himself, "If one pomegranate can give you so much juice, I should raise the taxes on farmers." ఆయన ఏం చేసేట, ఆయన ఆ రాజుగారికి ఒక ఆ రసం ఇచ్చాడు. తాగాడు. ఒక గ్లాస్ నిండా, గిన్నె నిండా రసం తాగిన తర్వాత వెళ్ళిపోతూ రాజు అడిగాడు, "ఏమయ్యా! నువ్వు ఎన్ని దానిమ్మకాయలతో ఆ రసాన్ని దానిమ్మ పళ్ళతో ఆ రసాన్ని చేసావు" అనంటే, "అయ్యా! నేను వాడింది ఒకటే ఒక దానిమ్మ పండు అంత రసాన్ని ఇచ్చింది" అన్నట్ట. అయితే రాజు అనుకున్నట్టు, ఒక్క దానిమ్మ పండుతో అంత రసం వస్తుందంటే, వీడికి బానే పండుతున్నదనమాట అని చెప్పి రాజుగారు, "అయితే వీళ్ళ మీద నేను పన్ను పెంచవచ్చు" అని ఆ రాజుగారు పన్ను పెంచేసాడనమాట. After 2 or 3 years, by coincidence, this king found himself again in the same orchard. ఆ 2, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాదృచ్చికంగా ఆ రాజుగారు మళ్ళీ అదే తోట గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. This time there was a young woman who came out and asked, "Can we help you?" ఈసారి ఒక యువతి ఉందనమాట. ఆవిడేం చేసిందంటే బయటకొచ్చిందట ఆవిడ. బయటకొచ్చి ఆ రాజుగారిని అడిగిందట, "అయ్యా! నేను మీకేమైనా సహాయం చేయగలనా" అని. "యెస్" సెడ్ ద కింగ్. "ఐ యామ్ థర్స్టీ. లాస్ట్ టైమ్ ఐ వాస్ హియర్ యూ గివ్ మీ సమ్ జ్యూస్." ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే, నే ఆ తర్వాత ఆ రాజుగారు ఆ అమ్మాయితో అన్నారనమాట. ఏం కావాలని అడిగింది ఆ అమ్మాయి. "అమ్మా నాకు దాహంగా ఉంది. నేను పోయినసారి ఇక్కడికొచ్చినప్పుడు నాకు దానిమ్మ రసం ఇచ్చారు" అన్నమాట. "యెస్, ఐ విల్ సీ టు ఇట్" అంది. ఆ యువతి కూడా. షీ సెడ్. ఆ యువతి కూడా ఏమందంటే, "అవును సరే అయితే నేను కూడా ఇస్తాను ఆగండి" అని చెప్పి వెళ్ళిందనమాట. And went to get him some pomegranate juice. But this time she brought him in a small glass. అయితే ఆ యువతి లోపలికెళ్ళి ఈసారి చిన్న గ్లాసులో ఆవిడేం చేసిందంటే, ఆ దానిమ్మ రసాన్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు గిన్నెతో ఇచ్చారు. ఇప్పుడు చిన్న గ్లాసులో తీసుకొచ్చారనమాట దానిమ్మ రసం. The king noticed the reduced quantity and commented on it. "Last time I was given a large bowl of pomegranate juice from an old farmer." అయితే ఆ రాజు ఏం చేసాడట, అయ్యో! ఇది తగ్గిపోయింది. ఆ గ్లాస్ పరిమాణం తగ్గిపోయిందనమాట గ్లాసు. అంటే అంతే కదా! ఆ రసం తాలూకు పరిమాణం తగ్గిపోయేసరికి అతనేమన్నాడట, "నేను పోయినసారి వచ్చినప్పుడు నాకు గిన్నెతో ఇచ్చారు దానిమ్మ రసం. ఇప్పుడేంటో చిన్న గ్లాస్‌తో ఇస్తున్నారు" అని అడిగాడనమాట ఆయన. "వాట్ హాస్ హ్యాపెండ్?" ఏం జరిగిందని అన్నాడు. "దట్ వాస్ మై ఫాదర్" రిప్లైడ్ ద గర్ల్. "ఆయన నా తండ్రి గారండి" అని సమాధానం చెప్పిందట ఆ యువతి. "వి హావ్ లాస్ట్ ఆల్ దట్ నౌ." మేమన్నీ కోల్పోయాం ఇప్పుడు. అన్నీ పోయాయి ఇప్పుడంతా కూడా. "మై ఫాదర్ సెడ్ దట్ ద కింగ్ మస్ట్ హావ్ గ్రీడ్ ఇన్ హిస్ హార్ట్ అండ్ సో ఇట్ వాస్ ఎఫెక్టెడ్ ద క్రాప్." ఆహ్, ఆహ్, తన తండ్రి అన్నట్ట ఆ యువతితో, "ఆ రాజుగారికి ఆయన హృదయంలో దురాశ పుట్టింది. అందువల్ల వీళ్ళ యొక్క పంటపై ప్రభావం చూపించిందన్నట్ట." అంటే రాజు తాలూకు మదిలో ప్రవేశించిన ఆ దురాశ చూడండి. అంటే ఏం చేసింది? అంటే వాళ్ళ యొక్క ఆహ్, టాక్స్ పన్ను రూపంలో వాళ్ళు పెంచేసాడాయన. పన్ను పెంచేసరికి వీళ్ళకి పాపం రాబడి తగ్గిపోయింది. అందరికి ఆ ఇచ్చే గుణం కూడా తగ్గిపోయిందనమాట. అంటే చూడండి, ఇచ్చే గుణం కూడా తగ్గిపోతుంది. మీకెంతుందో మీరు అంతే ఇవ్వగలరు. కానీ ఈ కథని ఆయన చెప్తారనమాట. 'ఇరుచి' గారు స్వయంగా ఆయన ఈ మాట ఇవన్నీ బాబా దగ్గర నుంచి వీళ్ళందరూ నేర్చుకున్న 'ఇరుచి' గారు వాళ్ళు నేర్చుకున్న కథలనమాట ఇవన్నీ కూడా. సో, ఇది ఇక్కడ అయింది.
సో, మళ్ళీ నేను కొత్తది స్టార్ట్ జేస్తే మళ్ళీ దీని తాలూకు మళ్ళీ ఇది డిస్కంటిన్యూ అవుతుంది. సో, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జై బాబా అండి.